అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 25. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అన్నయ్యని చూస్తే నీకు నవ్వొస్తుంది కదా, పెళ్ళయ్యాక నీకు కూడా నా చేతిలో అట్లకాడ దెబ్బలు తప్పవు అంటూ హెచ్చరిస్తుంది స్వీటీ. ఏంటి అన్ని కళ్ళు పెద్దగా చేసి చూస్తాడు అభి. మాటల్లోనే గుడికి చేరుకుంటారు. చూసింది చాలు, దిగు అంటూ కార్ దిగుతుంది స్వీటీ. కార్ దిగి దియాని ఎత్తుకొని శ్రీ పద అంటాడు రుద్ర. మీరు అలా పిలవకండి అంటుంది కోపంగా వేద. నా భార్యని నాకిలా పిలుచుకోవటమే ఇష్టం అంటాడు రుద్ర. ఇంకా ఏదో అనాలని చూస్తుంది కానీ ఆనంద్ గారు వచ్చేసరికి నీదో వాదించటం వేస్ట్ అనుకుంటూ ముందుకు వెళ్తుంది. చిన్నగా నవ్వుకుంటుంటే ఏంటి ఏమంటుంది, ఏమైనా అంటే పట్టించుకోకు అంటాడు ఆనంద్. అయ్యో అంకుల్ అలా ఏం లేదు, అంటుంది నా భార్యనే కదా, మీరు అలా ఏం అనుకోవద్దు, తను నన్ను ఏమైనా అనే హక్కు ఉంది అంటూ కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడంతా రెడీగా ఉంటుంది. దియాని అభికిచ్చి వేద చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్తుంటే ఎక్కడికి అంటూ విడిపించుకోవాలని చూస్తుంది. దేవుడి ముందు నిలబడి నమస్కారం చేసుకుంటాడు. తన చేతిలో ఉన్న పట్టుకొని పెళ్ళి అంటే తాళి ఉండాలి కదా శ్రీ, మిగతావి నువ్వు యాక్సెప్ట్ చేసే మూడ్లో లేవు, నేను అర్థం చేసుకుంటా, కానీ ఇది మస్ట్ అండ్ షుడ్ కదా, దీనికొక్కటికి మాత్రం ఒప్పుకో ప్లీజ్ అంటూ వేద మెడలో తాళి కట్టి కుంకుమ తీసి నుదుటిన సింధూరం పెడతాడు. కళ్ళు మూసి తెరిచేలోపు కట్టేస్తాడు. మెడలో ఉన్నది చేత్తో పట్టుకుని చూస్తుంది. అది ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూశానో అర్థం కాలేదు. టైం అవుతుంది, పూజకి వెళ్దామా అంటూ వేదాన్ని తీసుకుని వెళ్ళి హోమం ముందు కూర్చుని దియాని తన మీద కూర్చోబెట్టుకుంటాడు. పంతులు గారు పూజ మొదలు పెడతారు. అందరూ కూర్చుని జరిగేది చూస్తూ ఉంటారు. వేద రుద్ర పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. గంటసేపు పూజ తర్వాత వేద మంత్రాల సాక్షిగా దియాని తన కూతురిగా దత్తత తీసుకుని తన ఇంటి పేరుతో దియా పేరును కలిపి ముందున్న పల్లెంలో బియ్యంలో రాస్తాడు యార్లగడ్డ దియా అని. అది చూసిన వేద ఆలోచనలో పడుతుంది. పూజ అయిపోగానే ఇద్దరు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే సంతాన ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తాడు. అలా దీవించగానే రుద్ర వేద వైపు చూస్తూ నవ్వుతుంటే పళ్ళు నూరుతుంది. రుద్రాని కొట్టేలా చూస్తుంది. చిన్నగా కన్ను కొడతాడు. ఈ కన్ను కొట్టే అలవాటేంటో ఈ మనిషికి, మాటి మాటికి కన్ను కొడుతున్నాడు. ఇంకోసారైతే కొట్టని, గుడ్లు పీకి గోళీలాట ఆడుకుంటాను అంటూ తల తిప్పేస్తుంది. పంతులు గారికి భారీగా సంభావన ఇచ్చి దేవుడికి నమస్కారం చేసుకుని బయటకు వస్తారు. ఇక ఇంటికి వెళ్దామని అందరూ స్టార్ట్ అవుతుంటే మీరు కూడా రండి అంకుల్, లంచ్ చేసి వెళ్ళొచ్చు కదా అంటుంటే లేదు రుద్ర, రేపు మళ్ళీ వస్తాం, ఇప్పుడు మీరు వెళ్ళండి అంటూ వేద తలనిమిరి వెళ్ళొస్తాను తల్లి జాగ్రత్త అంటాడు ఆనంద్ గారు. ఇందు గారు కూడా వేదాన్ని హక్ చేసుకుని వెళ్ళొస్తాం తల్లి, నువ్వు జాగ్రత్త, పాత వాటిని తలుచుకుంటూ ముందున్న లైఫ్ పాడు చేసుకోవద్దు, సంతోషంగా ఉండాలి అంటూ దియాని ముద్దు పెట్టుకుని బాయ్ తల్లి అంటుంటే మాతో నువ్వు కూడా రావచ్చు కదా నాని అంటుంది దియా. నేను రేపు మళ్ళీ వస్తాను, నువ్వు మమ్మీ డాడీతో వెళ్ళు, అక్కడ స్వీటీ అత్త అవి కూడా ఉంటారు కదా, నువ్వు వాళ్ళతో హ్యాపీగా ఆడుకో అంటూ బాయ్ చెప్పేసి షాను నువ్వు వేదకి తోడుగా వెళ్ళరా అంటుంది. అలాగే ఆంటీ అంటూ అందరూ స్టార్ట్ అవుతారు. ఆనంద్ ఇందు గారు వాళ్ళ ఇంటికి వెళ్తే వేదాన్ని తీసుకుని రుద్ర ఇంటికి స్టార్ట్ అవుతాడు. మొదటిసారి వేద ఇంట్లో అడుగు పెడుతుందని ఫుల్ హ్యాపీగా ఉంటాడు రుద్ర. గేట్ ఓపెన్ అవ్వగానే 2 కిలోమీటర్ల వరకు చుట్టూ పచ్చని చెట్లు, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంటి చుట్టూ ఫుల్ సెక్యూరిటీ, పెద్ద గార్డెన్, కొంచెం ముందుకు వెళ్ళగానే ప్యాలెస్ లాంటి ఇల్లు. కారు ఇంటి ముందు ఆగగానే సెక్యూరిటీ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. రాశ్రీ అంటూ దియాని ఎత్తుకొని దిగుతాడు రుద్ర. దియా అంత పెద్ద ఇల్లు చూసి 2 చెంపల మీద చేయి పెట్టుకొని కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అటు ఇటు చూస్తూ వావ్ డాడీ మీ ఇల్లు చాలా బాగుంది అంటుంది. మీ కాదు తల్లి, మన ఇల్లు అనాలి, నీకు నచ్చిందా, హా భలే ఉంది, ఇక్కడ ఆడుకోవటానికి చాలా ప్లేస్ ఉంది అంటుంది కళ్ళు పెద్దవి చేస్తూ. నీకు ఆడుకోవటానికి ఇంట్లో కూడా చాలా ప్లేస్ ఉంది, ప్లే జోన్ ఉంది, నీకు నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు అంటాడు. వేద కార్ దిగి చుట్టూ చూస్తుంది. వామ్మో ఏంటి ఈయన గారి ఇల్లు ఇంత పెద్దగా ఉంది, అవునులే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కదా, ఈ మాత్రం ఉంటుంది. చుట్టూ ఉన్న సెక్యూరిటీ చూసి ఇంత సెక్యూరిటీనా, కోహినూర్ డైమండ్ ఉన్నా కూడా ఇంత సెక్యూరిటీ పెట్టరేమో అనుకుంటుంటే ఏంటి వదినా అలా చూస్తున్నావు, ఏం లేదు స్వీటీ అంటూ ముందుకు నడుస్తుంది. ఇంట్లోకి వెళ్తుంటే పనమ్మాయి వచ్చి
ఆగండమ్మా, దిష్టి తీస్తాను, మొదటిసారి వస్తున్నారు కదా అంటూ దిష్టి తీస్తుంది. రుద్ర ముందే చెప్పి వెళ్తాడు రాగానే దిష్టి తీయమని. అందుకే రాగానే దిష్టి తీసి కుడికాలు ముందు పెట్టి రండి మేడం అని పక్కకు వెళ్తుంది. రుద్ర, వేద ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. షాను కూడా వాళ్ళతో లోపలికి వచ్చి ఇల్లు చూస్తూ మీ ఇల్లు చాలా బాగుంది సార్ అంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఇక్కడ అనుకోవటానికి ఎవ్వరూ లేరు. అక్కడికి ఎలా అయితే వీకెండ్స్ వచ్చేవాళ్ళో ఇక్కడికి కూడా అలాగే రావాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్ళండి. మీరు వస్తుంటేనే దియా, శ్రీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా వస్తాం రుద్ర సార్. మేడ్కి లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. దియా, మన రూమ్కి వెళ్దామా, మన రూమ్ చూపిస్తా పదా అంటూ దియాని ఎత్తుకొని వెళ్తూ, శ్రీ నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, నాతో రా అంటూ ముందుకు వెళ్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళాలా అంటూ అక్కడే నిలబడి చూస్తుంటే, వదినా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మేము కూడా ఫ్రెష్ అయ్యి వస్తాం. షాను నువ్వు నా రూమ్లోకి పదా అంటూ షానుని తీసుకొని వెళ్తుంది. అభి కూడా వెళ్తాడు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇక చేసేదేం లేక రుద్ర వెనకే వెళ్తుంది వేద. లిఫ్ట్ నుండి రుద్ర ఉండే ఫ్లోర్కి వెళ్తారు. ఆ ఫ్లోర్ మొత్తం రుద్రదే. ఒకవైపు ఆఫీస్ రూమ్, ఇంకోవైపు గ్లాస్తో ఉన్న జిమ్ రూమ్, మరోవైపు మినీ థియేటర్, వేరే సైడ్ మొత్తం రుద్ర బెడ్రూమ్. రూమ్లోకి తీసుకుని వెళ్ళి వెల్కమ్ శ్రీ, ఇదే మన రూమ్ అంటాడు. దియా రూమ్ చూడటంలో బిజీగా ఉండటం చూసి, మన రూమ్ కాదు మీ రూమ్, నాకు వేరే రూమ్ కావాలి, నేను ఇందులో ఉండలేను అని చెప్తుంది వేద. అదేంటి, భార్యాభర్తలిద్దరూ ఒక్క రూమ్లో ఉంటారనుకున్నా, ఇప్పటి వరకు నాకు తెలీదే, వేరే వేరే రూమ్లో ఉంటారా అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే, మీరేదైనా అనుకోండి, నేను మీతో రూమ్ షేర్ చేసుకోలేను, నాకు సపరేట్ రూమ్ ఇవ్వండి అంటుంది. దియా కొంచెం దూరంలో ఉండటం చూసి దియాకి ఫోన్లో గేమ్ పెట్టించి వేద దగ్గరికి వచ్చి వేద చెయ్యి పట్టుకొని తన మీదికి లాక్కొని, ఏంటి ఇచ్చేది, సపరేట్ రూమ్ లేదు, ఏమీ లేదు, నువ్వు నేను దియా ఇక్కడే ఉంటాం, నాతో లైఫ్ షేర్ చేసుకోవాలి, అలాంటిది రూమ్ షేర్ చేసుకోవటంలో తప్పు లేదు అంటాడు రుద్ర. రుద్రాని దూరంగా తోసి కోపంగా చూస్తూ, నేనెందుకు పెళ్లి చేసుకున్నానో, ఎలాంటి సిచ్యువేషన్లో చేసుకోవాల్సి వచ్చిందో అన్నీ మీకు ముందే చెప్పాడు కదా, అయినా మళ్ళీ ఏంటిది, ఇంకోసారి నన్ను టచ్ చేస్తే అస్సలు ఊరుకోను. అయినా మీ మరదలెక్కడా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే తనెలా ఊరుకుంది, తన ప్లేస్లో నేనుంటేనా, నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తుక్కు తుక్కు కింద కొట్టేదాన్ని, ఎక్కడ అమ్మాయి అంటూ గట్టిగా అడుగుతుంటే నవ్వుతూ, రా మరదల్ని చూపిస్తా అంటూ వేదాన్ని తీసుకుని వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న మిర్రర్ ముందు నిలబెట్టి, తినే నా ముద్దుల మరదలు అంటాడు. ఎక్కడుంది మీ మరదలని చూపించమంటే అద్దంలో చూపిస్తారేంటి, అద్దంలో కనిపిస్తుంది కదా నా మరదలు. ఎవరు, అద్దంలో నేనే కనిపిస్తున్నాను కదా అంటూ కళ్ళు పెద్దగా చేసి, అంటే నేనే నేనే మీ మరదలా అంటుంది షాకింగ్గా చూస్తూ. అమ్మయ్య, ఇప్పటికి అర్థం చేసుకున్నావంటూ వెనక నుండి వేదాన్ని చుట్టుకొని వేద భుజం మీద గడ్డం ఆనించి, నువ్వు నా మరదలు, నేను నీ బావని అని చెప్తాడు. వేద అయితే షాక్ కొట్టిన కాకిలా అయిపోతుంది. అసలు అలా ఎలా మీరు అబద్ధం చెప్తున్నారు, మీరెవరో కూడా మొన్నటి వరకు తెలీదు, అలాంటిది అంటూ అయోమయంగా చూస్తుంటే బెడ్ దగ్గరున్న రుద్ర వాళ్ళ పేరెంట్స్ ఫోటో తెచ్చి, వీళ్ళని ఎప్పుడైనా చూసావా, ఏమైనా గుర్తొస్తుందా నీకు, చూసి చెప్పు. ఆ ఫోటో తీసుకొని చూస్తుంది వేద. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూస్తూ, వీళ్ళ ఫోటో ఒకసారి ఇంట్లో చూశాను కదా, డాడీని అడిగితే నీకు అత్త అవుతుందని చెప్పారు, కానీ ఎక్కడుంటారు అంటే ఏం చెప్పలేదు అని ఆలోచిస్తూ, వీళ్ళు మీకేమవుతారు అంటూ రుద్రాని చూసి అడుగుతుంది. నీకు అత్త మామ, నాకు అమ్మ నాన్న అని చెప్తాడు. రుద్ర చెప్పేది నిజమని అప్పుడు అర్థమవుతుంది. మరి మొన్న కలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు, మీకు ముందే తెలుసు కదా, చెప్తే ఏం చేసేదానివి అని రుద్ర అడిగితే, నేను ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాదు, నా వల్ల మీ లైఫ్ పాడవకుండా ఆపేదాన్ని, నేను జస్ట్ దియా కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను, ఒక రకంగా చెప్పాలి అంటే నా స్వార్థం కోసం. మీరు నన్ను పెళ్లి చేసుకున్నా నీకు నేను భార్యను కాలేను, నా మనసులో ప్లేస్ ఇవ్వలేను, మీకు తెలుసు ఆదిత్య గురించి, ఈ ఇంట్లో ఉంటాను అంతేకాని మీకు నేను ప్రేమని పంచుతూ భార్యని కాలేను. మీరు ఈ విషయం ముందే చెప్తే నేను ఆపేసేదాన్ని, నా వల్ల మీ లైఫ్ పాడయ్యేది కాదు, మీరు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు, అనవసరంగా నన్ను పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నా వల్లే మీ లైఫ్ పాడైంది అని గిల్టీగా ఉంటుంది నాకు అంటుంది వేద. వేద చెప్పేది మొత్తం విని చేతులు కట్టుకుని, చెప్పటం అయిపోయిందా, ఇంకా ఉందా, నీకు ముందే చెప్తే పెళ్లి చేసుకోవని తెలిసే చెప్పలేదు, నీకు ఆ రోజు చెప్పాను గుర్తు చేసుకో, నా మరదలంటే ఇష్టం,
తను నా ప్రాణం, సర్వస్వం అని చెప్పాను. గుర్తుందా? మరి నిన్నెలా వదులుకుంటాను చెప్పు? నువ్వు అనుకున్నట్లు నా లైఫ్ ఏం పాడవలేదు. నువ్వంతలా గిల్ట్ ఫీల్ అవ్వటానికి. యు నో వాట్ శ్రీ, ఈ రోజు కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా? చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నా లైఫ్లో అడుగు పెట్టినందుకు. నాకు తెలుసు నువ్వు ఆదిత్యాన్ని ఇష్టపడ్డ విషయం. కానీ ఆదిత్య లేడురా. ఇప్పుడు తనుంటే నేను నా ప్రేమని నాలోనే దాచుకొని నీకు దూరంగా ఉండేవాణ్ణి. నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు. కానీ ఇప్పుడు ఆదిత్య లేడు. నువ్వు తన జ్ఞాపకాలతో బ్రతికేస్తా అంటే నేను ఊరుకోను. జీవితాంతం ఇలా రాయిలా ఏ సంతోషం లేకుండా ఉంటాను అంటే నేను ఒప్పుకోను. ఈ టైంలో ఇంత కష్టంలో నీకు తోడుగా నేనుంటాను. నీకు ఈ బావున్నాడు. ఆదిత్య జ్ఞాపకాల నుండి నిన్ను బయటపడేసి మళ్ళీ అల్లరి వేదగా నా పాత శ్రీగా మార్చుకుంటా. నిన్ను అల్లరి వేదలా చూడాలనుంది. ఆదిత్యని మర్చిపో అని నేను చెప్పటం లేదురా. ఆదిత్య నీ జ్ఞాపకం అవ్వాలి. నేను భవిష్యత్ అవ్వాలి. ఆదిత్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నీ మొహంలో నవ్వు ఉండాలి, బాధ కాదు. నీ భవిష్యత్తు, నీ వర్తమానం నేనవ్వాలి. చాలా లైఫ్ ఉందిరా. నువ్వు చూడాల్సింది చాలా ఉంది. వాటికి దూరంగా బ్రతికేస్తా అంటే ఎలా ఒప్పుకుంటాను చెప్పు? నువ్విప్పుడు ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేవు. నన్ను భర్తగా చూడలేవని. కానీ తొందరలో నువ్వే చెప్తావు బావా ఐ లవ్ యూ అని. ఆ రోజు కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. అప్పటి వరకు గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా. ఈ బావతో ఫ్రెండ్షిప్ కూడా చేయవా అంటూ క్యూట్గా మొహం పెట్టి అడుగుతాడు. రుద్రాని అలా చూసి వేద పేదాల మీద నవ్వు వచ్చి మాయమవుతుంది. మీరెన్నాళ్ళు వెయిట్ చేసినా కూడా ఆ రోజు రాదు. నా మనసులో ఎప్పటికీ వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వలేను, ఇవ్వను కూడా. ఏమో ఎవరికి తెలుసు, వస్తుందేమో. నా ప్రేమ మీద, ముఖ్యంగా పెళ్ళి మీద చాలా నమ్మకం ఉంది. ఆడవారి మాటలకి అర్థారులే వేరులే అంటారు కదా. ఇవ్వను అన్నా నువ్వే నీ మనసు ప్లేస్ ఇస్తావేమో, ఎవరికి తెలుసు. మనం వాదించుకోవటానికి లైఫ్ లాంగ్ టైం ఉంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అక్కడ కబోర్డ్లో నీకు దియాకి డ్రెస్సెస్ ఉన్నాయి. ఇద్దరూ ఫ్రెష్ అయితే నేను ఫ్రెష్ అవుతాను అంటూ దియా దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని ట్విస్టులు ఒక్క రోజులో జరిగితే తల పగిలిపోతుంటే వెళ్ళి చన్నీళ్ళతో ఫ్రెష్ అవుతూ అందులో నుండి ఒక డ్రెస్ తీసి వేసుకుంటూ మనసులో ప్లేస్ ఇవ్వను అంటే కూడా ఈ తాళి పెళ్లి బంధం కలుపుతుంది అంటాడు. నిజంగా అంత పవర్ ఉందా దీనికి? అలా ఎలా నా మనసులోకి వస్తాడు? రాలేడు, రానివ్వను. కానీ అనవసరంగా హోప్స్ పెట్టుకొని అతని లైఫ్ పార్ట్ చేసుకుంటున్నాడు. మెల్లిగా నచ్చ చెప్పి వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని చెప్పాలి అనుకుంటుంది. తను రెడీ అయ్యి దియాని ఫ్రెష్ చేయించి డ్రెస్ వేస్తుంటే తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రుద్ర ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి వేద వాళ్ళు కిందికి వెళ్ళటం చూసి రాక్షసి డ్రెస్ తీసి పెట్టచ్చు కదా, అలాంటివి ఇప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకొని హెయిర్ సెట్ చేసుకుని కిందికి వెళ్తాడు. రా అన్నయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాం, అందరం కలిసి లంచ్ చేద్దాం అంటూ అందరూ డైనింగ్ దగ్గరికి చేరుతారు. వేద సర్వ్ చేయబోతుంటే నువ్వు కూర్చోవద్దునా, మేడ్స్ ఉన్నారు అని రుద్ర పక్కన వేదాన్ని కూర్చోబెడుతుంది. నీకు తినటం రాదు కదా స్వీటీ, నేను పెట్టనా? అబ్బి ఉన్నాడు కదా వదినా, నాకు అబ్బి పెడతాడు. దియాకి నువ్వు పెట్టు అంటుంది స్వీటీ. వద్దు అంటూ వేద ముందు ప్లేట్ తీసేసి తన ప్లేట్లోనే పెట్టి దియాకు ఒక ముద్ద పెట్టి వేదకు కూడా పెడుతుంటే నేను తింటాను అంటుంది వేద. తినమనే కదా పెడుతుంది, తిను అంటూ నోట్లో పెడతాడు. తను తింటూ దియాకి వేదకు కూడా పెడుతుంటే ఆదిత్య పెట్టడం గుర్తొస్తుంది వేదకి. రుద్ర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అన్నం తిను, నన్ను కాదు అంటాడు నవ్వుతూ. మొహం తిప్పేసి నేనేం మిమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని చూడటానికి మీరేమైనా పెద్ద అందగాడు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు అంటుంది కచ్చిగా. ఎంతుందో ముందు ముందు చూస్తావు కదా అంటూ నోట్లో పెద్ద ముద్దలు పెడుతుంటే చిన్న చిన్నగా పెట్టు, నా మూతంతా పోస్తున్నావు. నీకు తినిపించటం రాకపోతే ఎందుకు పెట్టడం? నేను తింటాను కదా అంటుంది కోపంగా. చిన్నప్పుడు కూడా అలాగే అనేది, మూతంతా పోస్తున్నావంటూ ఏడ్చేది. అది గుర్తొచ్చి నవ్వుకొని ఏం మారలేదు రాక్షసి అనుకుంటాడు. స్వీటీ అభిని చూసి వీళ్ళు లవ్ చేసుకుంటున్నారా అనుకుంటూ స్వీటీని త్వరగా తడవచ్చులే అనుకుంటుంది. వేదకి రుద్ర తినిపించటం చూసిన షాను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా వేద ఇక్కడ హ్యాపీగా ఉంటుందన్న నమ్మకం వచ్చింది. లంచ్ చేశాక దియాని ఆడించడానికి గేమ్ జోన్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ లేని గేమ్ అంటూ ఉండదు. ఆ ఫ్లోర్ మొత్తం గేమ్స్ కోసం ఉంటుంది. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. రుద్ర, అభి, స్వీటీ ఖాళీ టైం ఉంటే ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. స్వీటీ, రుద్ర, అభి దియాని ఆడిస్తుంటే దూరంగా వాళ్ళని చూస్తూ కూర్చుంది వేద. తన పక్కన కూర్చున్న షాను, వేద నేను ఒకటి చెప్తాను వింటావా?
ఇప్పటి నుండి నువ్వు ఫాస్ట్ వదిలి ఫ్యూచర్ కోసం మాత్రమే ఆలోచించు వేద. ఆదిత్య నీ గతం. అది నువ్వు ఏడ్చినా, వెయిట్ చేసినా తిరిగి రాని గతం. రుద్ర సార్ నీ ఫ్యూచర్. నీకోసం వెయిట్ చేస్తున్న ఫ్యూచర్ చూస్తున్నాను కదా. నిన్నెంత ఇష్టపడుతున్నాడో, దియాని కూడా ఎంత బాగా చూసుకుంటున్నాడో. నీ లైఫ్లోకి వచ్చిన అదృష్టం రుద్ర సార్. నీ మనసుకైన గాయానికి మందులా అవుతాడు. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ఆ అదృష్టాన్ని వదులుకోకు. మెల్లిగా నీ ఫ్యూచర్ కోసం, రుద్ర సార్ కోసం ఆలోచించు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకురా. ఒక్కసారి చేయి జారితే ఎప్పటికీ చేతికి రాదు. రుద్ర సార్ గురించి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించు. అతని ప్రేమ నీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పు? అంటే అనుమానిస్తారు. అలాంటిది నువ్వు ఆదిత్యాన్ని ప్రేమించిన విషయం తెలిసాక కూడా నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తను అంటే క్యూ కడతారు. అతనికి ఏం తక్కువ చెప్పు? ఇలాంటి అబ్బాయి నీకు దొరకటం చాలా లక్కీ. ఆ లక్ లైఫ్ లాంగ్ ఉండాలో చూసుకో. నేను ఒప్పుకుంటా, ఆదిత్యాన్ని నువ్వు మర్చిపోవటం అంత తేలిక కాదు. ఎందుకంటే మీరు ట్రావెల్ చేసింది లాంగ్ జర్నీ. కొంచెం కష్టమే, కానీ తప్పదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇక ఏంటి, ఇద్దరు ఫ్రెండ్స్ డీప్ డిస్కషన్లో ఉన్నారు అంటూ వచ్చి వాళ్ళ పక్కన కూర్చుని అడుగుతుంది స్వీటీ. ఏం లేదు, నార్మల్ స్వీటీ, నువ్వే చెప్పాలి. అభి అన్నయ్య నువ్వు అంటూ సాగదీస్తూ అడుగుతుంటే చిన్న స్మైల్ ఇచ్చి, హా వదినా, ఇద్దరం లవ్ చేసుకున్నాం. అన్నయ్య కూడా తెలుసు. ఈ ఇయర్ MBA అయిపోతుంది, తర్వాత పెళ్ళి. ఓ అవునా అంటుంది. నువ్వు చెప్పు వదినా, అభి నాకు ఓకేనా? సెట్ అవుతాడా? ఎందుకు? నేను వద్దంటే నో చెప్తావా అని అడుగుతుంది చిన్న స్మైల్తో. నీకు నచ్చలేదంటే చెప్పు వదినా, హ్యాండ్ ఇస్తా అంటుంది స్వీటీ. వద్దులే, అభి అన్నయ్య ఏడుస్తాడు, నన్ను తిట్టుకుంటాడు. అయ్యో, అక్కడ అంత సీన్ లేదులే వదినా, దరిద్రం వదిలింది అనుకుంటాడు మహానుభావుడు. ఎందుకంటే వాడు వెనక పడింది నేనే కదా. అయ్యగారు గుండెల్లో గుడి కట్టి దాచేశారు. అది బయటికి తీయటానికి మినీ యుద్ధమే చేశాను నేను. నన్ను పెళ్లి చేసుకోరా అంటే నేను నీకు సరిపోను, నీకు తగను అంటూ పిచ్చి పిచ్చిగా వాగాడు. ఎంతలా నన్ను తిప్పించుకున్నాడు రాక్షసుడు. నా టైం వస్తే ఒక ఆట ఆడుకోవాలి అంటుంది దియాతో ఆడుతున్న అభి వైపు చూస్తూ. అదేం లేదు, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ పేరు చాలా బాగుంటుంది. అలాగే అభి అన్నయ్య కళల్లో నీ మీద ప్రేమ కూడా చాలా ఉంది అని చెప్తుంది. వేద అలా చెప్పగానే చిన్న స్మైల్ ఇచ్చి, మా అన్నయ్య ప్రేమని కూడా ఇలాగే అర్థం చేసుకోవద్దునా అనుకుంటుంది. షాను లేచి, ఇక నేను వెళ్తాను, నాకు లేట్ అవుతుంది అంటుంటే, ఈరోజు ఇక్కడే ఉండొచ్చు కదా అంటుంది వేద. స్వీటీ కూడా, లేదు మళ్ళీ వస్తాను కదా అంటూ రుద్ర దగ్గరికి వెళ్ళి, సార్ నేను బయలుదేరుతున్నా, వేదాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు బాగా చూసుకుంటారు, కల్లారా చూశాను కదా అని దియాకి బాయ్ చెప్పేసి వెళ్తుంది. డ్రైవర్ డ్రాప్ చేస్తాడు ఇంటి వరకు అని డ్రైవర్నిచ్చి జాగ్రత్తగా డ్రాప్ చేయమని చెప్తాడు. దియా బాగా ఆడి ఆడి, డాడీ ఐ వాంట్ టు స్లీప్ అంటుంది నిద్ర కళ్ళతో. ఓకే లిటిల్ ప్రిన్సెస్, పద పడుకుందువు అని తీసుకువెళ్తుంటే, నేను పడుకోబెడతాను అంటూ దియనెత్తుకొని రూమ్కి వెళ్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి జోకుడుతో నిద్రపోచుతుంది. తనకి జోకుడుతోనే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే కళ్ళు మూతలు పడుతుంటే తను కూడా నిద్రపోతుంది. రుద్ర వచ్చేసరికి ఇద్దరు పడుకొని కనిపిస్తారు. దియాని పడుకోబెడుతూ అడ్డంగా పడుకొని ఉన్న వేదాన్ని సరిగ్గా సెట్ చేసి పడుకోబెడతాడు. ఇద్దరు క్యూట్ కుక్క పిల్లల్లా నిద్రపోతున్న వాళ్ళని మురిపెంగా చూసి ఇద్దరికీ బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి వెళ్తాడు రుద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.